Yeah, thank you. I'm coming back. So, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కానీ అండ్ మనం అందరం చాలా పేషెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ కోతి సేన మధ్యలో. వీళ్ళు చేసే వేరంగానికి, వాళ్ళు ఓడిపోయిన దానికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పిచ్చోళ్ళ తయారయ్యి ఒక కోతుల మందలా తయారయ్యారు. సో ఆబ్వియస్లీ ఇదేంటి, మనం మనుషులు వాళ్ళకన్నా చాలా క్లెవర్ ఉంటాం అండ్ ఆల్సో మనం మోర్ అడ్వాన్స్డ్ కోతుల కన్నా. సో థింగ్ ఏంటంటే ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి వ్యాఖ్యకి అండ్ ఆల్సో శృతి మించిన దేనికైనా సరే సమాధానాలు ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మహా అయితే 1000 మందో 2000 మందో లేకపోతే అంతకుమించి 5000 మందో వస్తారు. బట్ శ్రీరెడ్డి మాట్లాడితే కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ అండ్ ఆల్సో ఇది వైరల్ అవుతుంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ 60.5 lakhs ఆఫ్ ఫాలోయింగ్ ఐ హ్యావ్. సో పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడతారో మనకు తెలియదు కానీ, సో ఎంతమందితో మాట్లాడతారో తెలియదు కానీ, ఆయన మాట్లాడుతుంటే ఎంతమంది చూస్తారో మనకు తెలియదు కానీ, మనం ఎఫ్బీలో లైవ్లో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది వ్యూ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్సో నేను మీకు తెలుసు, ఇంక దాన్ని నేను ప్రత్యేకించి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే పవన్ కళ్యాణ్, నువ్వు ఒక మగాడివి అయితే ఒక ఆడదాన్ని పట్టుకుని పబ్లిక్ స్టేజ్ మీద నా పేరు యూజ్ చేసుకుని సింపతి క్రియేట్ చేసుకుని సింపతి గెయిన్ చేసుకోవడానికి మాట్లాడితే నా పేరు తీయాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు మగాడివి అయితే నువ్వు మాట్లాడాల్సింది రాష్ట్ర సమస్యలు బోల్డ్ ఉన్నాయి, రాష్ట్ర సమస్యల మీద నువ్వు మాట్లాడుకోవచ్చు. ప్రతి దానికి పర్సనల్గా ఇదేంటి 30 సంవత్సరాలు జగన్ గారు ఇదేంటి దీనిలో ఉంటానంటున్నారు, అంటే రాజకీయాల్లో సీఎం అవుతానంటున్నారు అంటే ఆబ్వియస్లీ మ్యాన్ ఉంటారు. ఆయనకి పవర్ ఉంది, ఆయనకు ఒక వ్యూ ఉంది, ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయనకి ఏదో చేయాలన్న తాపత్రయం ఉంది. జనాలు ఇష్టపడితే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైక్ చేస్తే ఆబ్వియస్లీ ఆయన అవుతారు. నీకు జనాలు సింపతి క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళని తొక్కడానికి, వాళ్ళనేమి ఎందుకు యూజ్ చేయాలో నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి లేకపోతే నీకు ఎప్పుడైనా చెడ్డ పనులు ఏమైనా చేసినట్టు నీకు ఏమైనా ఐడియా ఉందా? మాట్లాడితే స్కాములు మాట్లాడుతావు, అవన్నీ ప్రూవ్ కూడా అవ్వలేదు. అయినా కానీ నువ్వు మాట్లాడుతున్నావు. జగన్ గారి పేరు ఎందుకు తీస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు మీ సొంతంగా మీ అన్నయ్య మీద బోల్డ్ ఉన్నాయి, అంటే బోల్డ్ ఏమంటారు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బు తీసుకున్నట్టు అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఏ ప్రజారాజ్యంలో మీ అన్నయ్య వచ్చి మీ అన్నయ్య ఏమి చేయలేకపోయిన తనాన్ని, చేతకాని తనాన్ని, కాంగ్రెస్లో విలీనం చేసిన తనాన్ని నువ్వు ఎందుకు మాట్లాడవో నాకు అర్థం కావట్లేదు. నీకు నిజంగా అంత సత్తా ఉంటే మీ అన్నయ్య చేసిన ఎదప పనుల మీద మాట్లాడు, మీ అన్నయ్య చేసిన ఏమి చేతకాని తనాన్ని నువ్వు మాట్లాడు. అంతేగాని ఎంతసేపు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతావు? నీకు మాట్లాడడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్ని కరెక్ట్గా చేసి పెట్టారు. ఆబ్వియస్లీ నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి అవకాశమే లేదు. ఆయన అవకాశం లేనంత బాగా పరిపాలన చేసి వెళ్ళిపోయారు. అండ్ నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే నువ్వు నీ మాటలు వాడుకుంటున్నావు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో బాబు వస్తాడా లేకపోతే ఆ తర్వాత రిపీటెడ్గా వాళ్ళే వస్తారా అంటే, మరి నువ్వు ప్రజారాజ్యం అప్పుడు మీ అన్నయ్య కోసం నువ్వు ఎందుకు వచ్చావు? అంటే నీ వంశాన్ని గెలిపించుకోవడానికి కాదా? మరి ఆ రోజు తరిమి కొడతానని ఎందుకన్నావు? మీ అన్నయ్య మూటముల్లి సర్దేసుకున్న తర్వాత నువ్వెందుకు వచ్చావు రాజకీయాల్లోకి? నువ్వెందుకు వచ్చావా రాజకీయాల్లోకి? నీకు ఏముంది అసలు? పవన్ కళ్యాణ్ అంటే ఎవడు? ఒక చిరంజీవి తమ్ముడు, అంతే తెలుసు జనాలకి. ఏదో ఆ తర్వాత 1 2 ఏదో హిట్లు ఉన్నంత మాత్రం నువ్వేమన్నా పెద్ద తోపుగాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏదో 4 5 పిచ్చజనాన్ని వేసుకుని, పైకి ఉన్న ఎదవల్ని వేసుకుని, బుర్ర పాడైపోయిన ఎదవల్ని వేసుకుని అర్పించుకుంటే నువ్వు పెద్ద సీఎం అవుతావా? మాట్లాడితే సీఎం అని అర్పించుకుంటావంటే నువ్వు కనీసం ఒక కార్పొరేటర్ పదవికి కూడా నువ్వు ఏ రోజు పోటీ చేశారు నువ్వు? 4 సంవత్సరాలు ఏం చేసావయ్యా నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు బాధ్యత? అప్పుడు ఇదేంటి రోడ్లకు బొక్కలు పడిన రోజు, లేకపోతే ఇదేంటి ప్రత్యేక ఆంధ్ర నీకు ఇవ్వనప్పుడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వనప్పుడు నీకేమైంది? తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోయినప్పుడు నువ్వు మాట్లాడావా? తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వేమైనా మాట్లాడావా? తెలంగాణ సమస్యల మీద నువ్వేమైనా మాట్లాడావా? ఎంతసేపు నువ్వు, నీ అన్నయ్య, నీ ఫ్యామిలీ, నీ అల్లు అరవింద్, నీ అల్లు అర్జున్, నీ తమ్ముడులు, నీ వాళ్ళందరూ మీరు కోట్లు సంపాదించుకునే క్రమంలో ఉన్నారే కానీ ఈ రోజు వరకు పుస్తకాలు చదువుకునేవాడు ఒక రోజు బయటకు వచ్చి నువ్వు ఏ రోజైనా ప్రజల సమస్యల మీద మాట్లాడావా? ఈ 1 సంవత్సరం నుంచే నీకు సమాజం మీద బాధ్యత పెరిగిందా? నీకు బాధ్యత ఉన్నవాడు అయితే నీకు
చిన్నప్పటి నుంచి బాధ్యత ఉంటుంది. నీకు ఈ మధ్య స్టేజ్ ఏమైనా క్రియేట్ అయిందా? గత 10 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఏడ్చావు, అంతో ఎంతో నీకు అవగాహన నేర్చింది ప్రజా సమస్యల మీద. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నీకు కొన్ని వందల ఇంటర్వ్యూలు, వేల ఇంటర్వ్యూలు మాట్లాడినప్పుడు కనీసం ఒక ప్రజా సమస్య ఏ రోజైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? లేవు. కేవలం ఇప్పుడే ఎందుకంటే నీకు సీఎం పదవి కావాలి, నీకు సీఎం పిచ్చి పట్టింది. నీకు పిచ్చి పట్టి ఏం మాట్లాడుతున్నావో అర్థం కాకోకుండా అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ ఎంతసేపు వాళ్ళ బాబే ముఖ్యమంత్రులుగా ఉండాలా, బయట వాళ్ళు కానిస్టేబుల్ కొడుకు అనేది నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? కానిస్టేబుల్ కొడుకు అయితే నువ్వు ఇంకా యూ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. ఎప్పటి నుంచో నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సింది. ఆల్ ఆఫ్ ద సడన్ నీకు ఈ 7-8 నెలల్లోనే ఎందుకు గుర్తొస్తుంది? ఈ 7-8 నెలల్లోనే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఓట్ల కోసమే కదా. నువ్వు అంటున్నావు ఇంకొకటి, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ మా అన్నయ్య పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు స్తబ్దుగా ఉన్నారు అంటే కేవలం నీ మెంటల్ తనాన్ని, నీ పైత్యాన్ని, నీ పిచ్చిని నమ్మలేక నిన్ను నమ్ముకుని వస్తే మీ అన్నయ్య కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఆ మధ్యలో వదిలేసి ఎక్కడైనా పోతే మళ్ళీ మునిగిపోవాల్సి వస్తుందనే కేవలం ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని నమ్ముకుని ఏ ఒక్కళ్ళు పెద్దగా రావట్లేదు. ఈ మధ్యకాలంలో నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్న మా తాతగారన్నా లేకపోతే నాన్నగారన్నా ఒక మెచ్యూరిటీతో మాట్లాడతారు అని చెప్పేసి, ఒక పెద్దవాళ్ళు అంటే మనకి రెస్పెక్ట్ చేయమని చెప్పి ఎప్పటి నుంచో ఉండింది. ఈ మధ్యకాలంలో నాదెండ్ల భాస్కర్ గారు, అయ్యయ్యో ఆ ముసలాయన మాటలు నోటికి హద్దు లేకుండా పోతుంది. ఎలాంటి వాళ్ళైనా రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏమైపోయాడు ఆ ముసలోడు? ఈ మధ్య కాలంలోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? అఫ్కోర్స్ హీఈస్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఒకప్పుడు అండ్ ఆల్సో మంచి మంచి పదవులు చేశారు, మంత్రి పదవులు చేశారు, అన్ని చేశారు, ఇన్ని చేశారు. బట్ ఎన్ని పదవులు చేసినా నీకు చిత్తశుద్ధి లేనిది, నీకు ఎంత వయసు ఉంటే నాకు అర్థం కావట్లేదు. అంత వయసు వచ్చిన తర్వాత కనీసం బుర్ర బుద్ధి లేకపోకుండా ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. కొడుకు మీద పెచ్చ ఉండొచ్చు కానీ ఇంత వ్యామోహం పనికిరాదు. రేపో మాపో పోయే వయసులో ఈరోజు జనసేనని లేకపోతే వాళ్ళ కొడుకుని ఏదో పెద్ద పొజిషన్ ఇస్తానన్నట్టున్నారు. ఈ ముసలోడికి ఒంటి మీద స్పృహ లేకోకుండా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆ ముసలోడిని ఒక అతన్ని రంగంలోకి దించి ఈ మధ్యకాలంలో ఉన్న లేని ఎన్టీఆర్ గారి గురించి విగ్రహం ఎత్తుకొచ్చారంటున్నారు, ఎత్తుకొచ్చారంటున్నారు, ఎత్తుకొచ్చారంటున్నారు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. చాలా దారుణమైన పదజాలంతో లంజాగొడక అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. వయసు వచ్చింది, పిల్లలు చూస్తారు, యూత్ ఇన్స్పైర్ అవుతారు అనేది ఆ పిచ్చి పవన్ కళ్యాణ్కి లేదు, ఈ పిచ్చి నాదెండ్ల భాస్కర్ గారికి కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని చేసుకున్నా, మీరు ఇలాంటి వాళ్ళని, నాదెండ్ల భాస్కర్ గారు లాంటి వాళ్ళని కొన్ని వందల మంది, వేల మందిని తీసుకొచ్చినా కూడా మీరు ఆంధ్రాలో సీఎం కాదు కదా, సీఎం కాలు దగ్గర పనిచేసే ఏ పదవిలోనూ మీరు అసలు దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇది ఖచ్చితం. ఆంధ్ర ప్రజలు అంత వెర్రి వాళ్ళు కాదు, అంత పిచ్చోళ్ళు ఏం కాదు. కేవలం చేస్తారు అనే మాకు నిజంగా న్యాయం జరుగుతుంది, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్రాలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, డెవలప్మెంట్ జరగాలి, ఇమ్మీడియట్గా ఒక మంచిగా దూసుకుపోవాలి, అండ్ ఆల్సో విశ్వవిద్యాలయాలు రావాలి, జాబ్స్ రావాలి, అండ్ కంపెనీస్ రావాలి. ఇలా రకరకాలుగా ఓ పక్క నుంచి రైతులు బాగుపడాలి, ఓ పక్క నుంచి గృహిణులు కానివ్వండి, ఎవ్రీవన్, ఒకళ్ళు కాదు, ఒక చిన్న ఉద్యోగస్తుడి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు అందరికీ అక్కడ వసతులు అండ్ ఆల్సో వసతులు చేకూరాలి. ఎట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ జరగాలి, అండ్ ఆల్సో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఇన్ని జరగాలి అంటే ఒకటో క్లాసో 2వ క్లాసో చదువుకున్న పవన్ కళ్యాణ్ ఎంతవరకు సూట్ అవుతాడని మేము ఖచ్చితంగా నమ్మలేం. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి అంత మంచి మంత్రి పదవుల్లో ఉండి ఎన్టీఆర్ గారి హయాంలో మంచి మంచి పదవులను అలంకరించిన వాళ్ళు ఈరోజు లేని మహానుభావులను తిట్టుకుంటే దానంత నీచం, నికృష్టం ఇంకొకటి లేదు. వయసు రాగానే సరిపోదు, కొంచెం అయినా ఇంగిత జ్ఞానంతో మాట్లాడితే బాగుంటుందనేది నాదెండ్ల భాస్కర్ గారికి నేను డైరెక్ట్గా ఇస్తున్న సలహా. మీకు పనికొస్తే తీసుకోండి, లేకపోతే అనవసరంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని చెడగొట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఈజీగా వాళ్ళు ఈజీగా మారిపోతారు, ఎవరంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకోకుండా దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గొడపకోకుండా
రాష్ట్ర ప్రజల్ని కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న యూత్ని కానివ్వండి, అనవసరంగా వాళ్ళ జీవితాన్ని గుడపకోకుండా జాగ్రత్తగా కొంచెం మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నాదెండ్ల భాస్కర్ గారికి నేను ఇచ్చే సలహా. అలాగే మీడియా ఛానల్స్కి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి లేని అబద్ధాలని, లేని మనుషుల గురించి మాట్లాడే వాటిల్ని, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే క్రమంలో మీరు కూడా, మీడియా కూడా అలా చూపించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే నువ్వు మాట్లాడు, చంద్రబాబు గారి గురించి మాట్లాడు, ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. లేకపోతే బాలకృష్ణ గారి గురించి మాట్లాడు, ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. జగన్ గారి గురించి మాట్లాడు, మేమందరం సమాధానాలు ఇస్తాం. ఆబ్వియస్లీ లేని మనుషుల గురించి నీచాది నీచమైన దారుణాది దారుణంగా ఒక ముసలోడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పవన్ కళ్యాణ్ నిజంగా సీరియస్గా ఒకటే చెప్తున్నాం మేము, నీచ రాజకీయాల్లోకి దిగుతున్నావు నువ్వు. ఇది ఎంత మాత్రం సరికాదు. అండ్ ఆల్సో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆయన మనస్తత్వం ఏంటి, అన్నగారు ఎన్టీఆర్ గారు హయాంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఒకటి అరా ఏమైనా చిన్న ఆయనకు తెలియక ఏమైనా జరిగితే దాన్ని హైలైట్ చేసే క్రమంలో అవాస్తవాలను వాటికి రుద్ది దేశ ప్రజల్లో ఒక మహానుభావుడికి మచ్చ తీసుకొచ్చే క్రమంలో మీరు ఏమైనా ఉంటే, ఒక తుఫాన్లో ఒక చిన్న చీమ కొట్టుకుపోయిన రకంగా చందంగా మీరు అందరూ కొట్టుకుపోతారని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒకటే మాట్లాడుతున్నా, నువ్వేమన్నా నా రంకు మొగుడు వారా సాలే. పవన్ కళ్యాణ్ నిన్ను సూటిగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, నువ్వేమన్నా నా రంకు మొగుడు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తాటా తీస్తా అది ఇదేమని నేను మాట్లాడుతున్నావు. నా నోటికి మంచిగా రావు ముక్కలు మాటలు. ఇది ఆ తర్వాత మళ్ళీ నోరు జారిన తర్వాత ఆ తర్వాత నువ్వు పరువు రాష్ట్ర ప్రజలు అందరి దృష్టిలో నీచం అయిపోతావు చెప్తున్నావు. ఒక ఆడదాన్ని నోటితో అనిపించుకున్నావు అంటే నువ్వు ఆల్రెడీ నా శాపం ఉంది. నువ్వు అసలు నీ పార్టీ కానీ నువ్వు కానీ పైకి రావడం కానీ, లేకపోతే నువ్వు ఒక అభివృద్ధి జరగడం మాత్రం జరగదు. ఎందుకంటే ఒక మంచిగా జరుగుతున్న ఉద్యమాన్ని నువ్వు తొక్కేసే క్రమంలో నీ రాజకీయానికి వాడుకునే దానిలో నువ్వు మాకు సంబంధించిన ఉద్యమాన్ని తొక్కేసావు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్, నువ్వు నా ఉద్యమానికి అడ్డొచ్చావు కాబట్టి నీ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనే, ఎందుకంటే నీకు మంచి ఉద్దేశాలు లేవు కాబట్టి, మంచిగా ఉద్యమాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి, అండ్ ఆల్సో ఇదేంటి నువ్వు కనీసం నీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే నిజంగా సేవ చేసుకునే తత్పరత ఉన్న వాళ్ళని నీ పార్టీలోకి తీసుకునే ఉద్దేశం నీకు లేదు కాబట్టి, ఎంతసేపు డబ్బులు దండుకోవడంలోనే మీ ఫ్యామిలీ ఎప్పుడూ చాలా మీ బ్లడ్లోనే ఉంది. అది చాలా క్లియర్గా చెప్పొచ్చు, మీ బ్లడ్లో ఉంది. మీరు డబ్బులు దొబ్బే కార్యక్రమంలో మీరు ఎప్పుడు బిజీగా ఉంటారని. ఎందుకంటే ఇంక ఒకళ్ళ ఇద్దరు అందరూ అసలు ఎవరు తాట తీయాలి చెప్పు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ తాట తీస్తే ఫస్ట్ చిరంజీవి గారు తాట తీయాలి. ఎందుకంటే అందరూ నమ్ముకుని ఓటేసుకున్నందుకు ఆయన అందరినీ నట్టేట్లో ముంచేసి తిరుపతి ప్రజలకి మొండి చేయి చూపించేసి ఆయన సంపాదించుకోవాల్సింది ఆయన సంపాదించేసుకుని ఆయనకి మీ పిఆర్పికి సంబంధించి ఎవరి ఆలోచన చేయకోకుండా, ఎవరిని సంప్రదించుకోకుండా నైట్కి తీసుకెళ్లి కాంగ్రెస్లోకి విలీనం చేసిన మీ అన్నయ్య తాట తీయాలా? లేకపోతే 30 సంవత్సరాల నుంచి ఏమి ప్రూవ్ చేయకోకుండా బాలకృష్ణ గారిని అన్నందుకు నాగబాబు తాట తీయాలా? లేకపోతే చరణ్ బాబు ఎంత మంచి ఉద్దేశాలతో ఉండి మాకు సంక్రాంతికి ఒక హిట్ ఇస్తాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ తాట తీయాలా? ఎందుకంటే పిచ్చి సినిమా చేసినందుకు. మరి ఎవరు తాట తీయాలి? లేకపోతే తాట తీసుకుంటా పోతే మీ ఇంట్లో ఎవరిని వదలకూడదు, అందరినీ తాట తీస్తారు. నా తాట నువ్వు తీయడం కాదు. మీరు అసలు ప్రజలకి ఏ సమాధానాలు క్వశ్చన్స్ చేస్తే మీరు సమాధానాలు చెప్పుకునే స్థితిలో మీరు లేరు. ఈరోజు నా తాట తీస్తానని మాట్లాడుతున్నావు. నేను తాట తీయడం మొదలు పెడితే నేను అడిగిన ఒక క్వశ్చన్కి కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకే ఒక క్వశ్చన్కి నీకు దమ్ముంటే ఆన్సర్ చేయి పవన్ కళ్యాణ్. నువ్వు ఫిలిం ఛాంబర్లో తలుపులు వేసుకోవడానికి నీకున్న హక్కు ఏంటి? ఆ ఒక్క మాటకి నువ్వు ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం. నీకు ఏ హక్కు మీద ఫిలిం ఛాంబర్ అనేది కొన్ని వేల లక్షల మంది ఆర్టిస్టులకు సంబంధించి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి సంబంధించిన ఫిలిం ఛాంబర్లో ఏ హక్కు చేత నువ్వు తలుపులు వేసుకుని నీ ఫ్యామిలీతో రాజకీయాలు నడిపించావు అనేది నువ్వు నాకు క్లియర్గా చెప్పు, ఆ తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఈ రోజు నుంచి చెప్తున్నాను, పబ్లిక్ స్టేజ్ మీద ఎక్కువ తక్కువలు మాట్లాడామంటే మాత్రం నేను వచ్చి డైరెక్ట్గా వచ్చి నీ మొహం మీద చెప్పించి కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా చెప్తున్నా. ఇది నా ఛాలెంజ్. పవన్ కళ్యాణ్కి శ్రీరెడ్డి చెప్పు తీసుకు కొడుతుంది.
ఎక్కువ తక్కువలు మాట్లాడితే తాట తీస్తా గీట తీస్తా అంటే నువ్వు అనే మాట ముందు నేను చెప్పు తీసి కొడతా అనేది చాలా చిన్న వర్డ్. ఇంకా నేను బూత్ మాట్లాడలేదు. సో అది నేను బాలకృష్ణ గారి జోలికి వచ్చిన, చంద్రబాబు గారి జోలికి వచ్చిన, ఎట్ ది సేమ్ టైం చనిపోయిన ఎన్టీఆర్ గారి జోలికి వచ్చిన, లేకపోతే జగన్ గారి జోలికి వచ్చిన, వైఎస్ఆర్ గారి జోలికి వచ్చిన, నాకు సంబంధించి నా ప్రియాతి ప్రియమైన నేతలు వాళ్ళు. అండ్ ఆల్సో మా అందరికీ వాళ్ళు ఇన్స్పైరింగ్. అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో పుట్టిన మహానుభావులు. అండ్ ఆల్సో యూత్కి కొన్ని ఎంతో విజన్తో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కలలు కంటూ రాత్రింబవళ్ళు పనిచేసే నేతలు వీళ్ళు. అలాగే ప్రతిపక్ష నేతగా జగన్ గారు కూడా ఇదేంటి రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, ఇంకా ఏం చేస్తే రాష్ట్రం ఇంకా బాగుపడుతుంది, ఇంకా ముందుకు అవుతుంది, ఎంత తొందరగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అని ఆలోచించే వ్యక్తి మా జగన్ గారు. వీళ్ళ గురించి నువ్వు ఈరోజు నీచంగా మాట్లాడితే మాత్రం మీ పార్టీలో వాళ్ళు కానీ, మీరు కానీ, లేదా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ నేను చెప్పిన వాళ్ళ జోలికి వస్తే మాత్రం తాట తీయడంలో శ్రీరెడ్డి ముందుంటుంది. సో దయచేసి మీ పిచ్చ ఫ్యాన్స్కి మీకు వార్నింగ్ ఇదే. మీకు కానీ మీరు రోడ్ల మీద లారీలు ఆపుకుంటారో, లేకపోతే ఇంకోటి ఆపుకుంటారో, మీరు 1000 బూతులు తిట్టుకున్నా, 1000 రంకు మాటలు మాట్లాడినా, 1000 అక్రమ సంబంధాలు అంటగట్టినా, నాకున్న అక్రమ సంబంధాలు చాలు. ఇంక నేను ఓపెన్గా చెప్పుకున్నాను, నాకు ఇవి ఉన్నాయని చెప్పి. ఇంకా మీరు ప్రత్యేకించి అంటగట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు ఇష్టమైతే నేనుంటా, అది నా ఇష్టం, అది నా ఒళ్ళు, నా ఇష్టం, నా అందం, నా చందం. దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి పవన్కి కానీ, పవన్ పెచ్చసానికి కానీ సంబంధం లేదు. ఓకే, సో ఇక నుంచి ఏమైనా పెచ్చ వేషాలు వేస్తే కనుక డైరెక్ట్ అటాక్ ఇంకా ఆంధ్రాలోనే ఉంటుంది. ఇంక మళ్ళీ చెన్నై నుంచి సమాధానాలు చెప్పేది ఉండదు, ఇంకా డైరెక్ట్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. అనవసరంగా నన్ను కనుక ఆంధ్రాకి లాక్కొచ్చుకున్నారంటే ఇంకా మీరు కనీసం డిపాజిట్లు రాకపోకుండా ఏడుస్తూ ఉంటారు నా కొడకల్లారా, చెప్తున్నా. అనవసరంగా శ్రీరెడ్డిని రంగంలోకి దించమాకండి. దించారంటే మాత్రం మీ చావు మీరు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. దారిన పోయేదాన్ని అలా వదిలేస్తే బాగుంటుంది. దాన్ని తీసుకొచ్చి నెత్తి మీదకి రాసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా దాని అంత దగ్గర ఇంకోట్లేదు, చెప్తున్నా. ఆల్రెడీ నేను ఒకే ఒక మాట చెప్పాను, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అట్టడుగు అయిపోయేదాకా శ్రీరెడ్డి పనిచేస్తానే ఉంటుంది. అండ్ ఆల్సో అతనికి మంచి ఉద్దేశాలు లేవు, 1-2 ఉన్నంత మాత్రాన ఓకే. నీ పర్సంటేజ్ పోల్చుకుంటే ఒకవేళ నీకేమైనా మంచి ఉద్దేశాలు ఉన్నాయి, ఇఫ్ ఇట్ ఈస్ 10%, ఐ కెన్ సే దట్ జగన్ గారికి 90% మంచి ఉద్దేశాలు అండ్ ఆల్సో డెవలప్మెంట్ గురించి ఆలోచనలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఈక్వల్గా చంద్రబాబు గారు పార్టీకి కూడా అంతే ఈక్వల్గా ఆలోచనలు, డెవలప్మెంట్ గురించి అవగాహన ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా వాళ్ళకుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పర్సన్కి, ఒక కొత్తగా ఏర్పడిన అప్పుడే పుట్టిన బిడ్డని అప్పచెప్పడానికి ఎవరికి, అంటే రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా అంత గుడ్డి తప్పు చేయదు. అసలు నువ్వు మాట్లాడే పబ్లిక్ స్టేజ్లో మాట్లాడే దాని మీద నీకు ఏ మాత్రం అవగాహన ఉందో నీ స్పీచ్లోనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు నీ విజన్ ఏంటి? నువ్వు ఎంతసేపు సమస్యల గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ అది లేదు, అక్కడ ఇది లేదు అని చెప్పి. ఓకే, నీకు ఫ్యూచర్ విజన్ ఏంటి? ఓకే, నీ చేతిలో ఒకరోజు సీఎం నీకు ఇచ్చారనుకో, నీకు ఏం డెవలప్మెంట్స్ చేయగలుగుతావు? ఒక కొత్త రాష్ట్రం కదా ఇది, కొత్త రాష్ట్రానికి ఏ విధమైన డెవలప్మెంట్స్ నువ్వు చేయగలుగుతావు? ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను మాట్లాడగలుగుతున్నాను. 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నేను న్యూస్ రీడర్గా ఉన్న నాకు అవగాహన ఉంది అంతో ఇంతో రాష్ట్ర ప్రజల మీద, ప్రజా సమస్యల మీద. నీకు ఏ అవగాహన ఉంది? అండ్ ఆల్సో నీకు ఎవరో చెప్పేవాడి రాసిచ్చేస్తే చదవడము, లేకపోతే అక్కడికక్కడ వచ్చి మాకు ఇసుక దొబ్బేస్తున్నారు, లేకపోతేనేమో ఈ గుంటలో నీళ్లు పడట్లేదు, ఈ గుంటలో చేపలు పడట్లేదు, లేకపోతే ఈ గుంటల గురించి మాట్లాడుకోవడమే మీకు సరిపోతుంది. ఈ గుంటల గురించి మాట్లాడటం తప్ప మీకు వేరే సబ్జెక్ట్ కూడా తెలుసు అని కూడా నేను అనుకోవట్లేదు. ఎంతసేపు మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి మీ ముడ్డి కిందకి, ఇన్ని సంవత్సరాల్లో మీరు పెళ్లిళ్ళు చేసుకోవడంలో, పిల్లల కండంలో బిజీగా ఉన్నారు, కానీ ఏ రోజు ప్రజా సమస్యల మీద మాట్లాడటం అనేది నాకు నిజంగా నేను ఎప్పుడు చూడలేదు. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పాలి, ఇన్ని సంవత్సరాల్లో రాని గొంతు ఈ రోజు, 1 సంవత్సరం ముందు ఎలక్షన్కి ఇన్ని రోజుల ముందు, అంటే ఇంకో కొన్ని నెలల్లోనే ఎలక్షన్ ఉంది, ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది అనేది నాకు సమాధానం చెప్పండి. సో జగన్ గారి కన్నా మీరు ఎందులో ఎక్కువ, మీరు నాకు క్లియర్గా చెప్పండి. ఎంతసేపు జగన్ గారి వాళ్ళ బాబు నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు. అండ్ ఆల్సో చంద్రబాబు గారు కూడా బోల్డంత.
సో ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ లేకపోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎంతో మంది నేతలు ఈరోజు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరికి బ్యాక్గ్రౌండ్స్ లేకపోకుండా, ఒక గాంధీజీకో లేకపోతే ఇంకొకళ్ళకు గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరికి నిజంగానే బ్యాక్గ్రౌండ్ లేదు. నీకు నిజంగా అంత సత్తా ఉండుంటే అది ఇదేంటి పివి నరసింహారావు గారు వీళ్ళందరికీ ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన కంపల్సరీ ఏమీ లేదు. మరి నీకు నీ బ్యాక్గ్రౌండ్ ఏమని నువ్వు అనుకుంటున్నావు? నీకు చిరంజీవి గారు లేకపోకుండానే నీ ఆకారానికి నువ్వు నీ అందానికి సినిమాలో ఆఫర్లు ఇచ్చేస్తారనుకుంటున్నావా? లేకపోతే ఇదేంటి ప్రజారాజ్యం పెట్టకోకుండా నువ్వు వచ్చి ఏదో మాట్లాడకపోతే ఈరోజు కొంచెం మంది ఏదో 10% 15% జనాలు నీకు వచ్చేసి ఉండేవాళ్ళ? అసలు ఒకవేళ మెగాస్టార్ అనేవాడు లేకపోతే నీ జీవితం ఏంటి, నీ బతుకేంటి నువ్వు చెప్తున్నావు? ఈరోజు బాబు గురించి, లోకేష్ బాబు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, జగన్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి. నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే అసలు ఏం మాట్లాడతావో ఒకసారి నిజంగా బుర్ర ఉంటుందో ఉండదో, లేకపోతే బుర్ర లేక ఇలా మాట్లాడుతున్నావో బుర్ర ఉండి మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు యువర్ కిడ్స్. నీ పిల్లల్ని నువ్వు పట్టించుకోవు. అలాగే చేసుకున్న పెళ్ళాళ్ళకి నువ్వు ఎంత వరకు బాధ్యత వహించి వాళ్ళని చక్కబెట్టావో, వాళ్ళని సెటిల్ చేసావో అది నాకు తెలీదు. అండ్ ఆల్సో ఆల్రెడీ పెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న వైఫ్కి ఇదేంటి వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో మాకు తెలీదు. అండ్ ఆల్సో ఇంకా XYZ ఈ మన పెరడనకాల భాగవతాల గురించి ఇంకా నేను చెప్పే అవసరం లేదు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇంకెంతసేపు నువ్వు తెరనకాల అయ్యి పిసుకోవడమే తప్ప ఈ రోజు నువ్వు ఏ రోజైనా రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ దేశ ప్రగతి గురించి కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? లేదా? ఒకటి క్లియర్గా అడుగుతున్నాను, నువ్వు దేశం మీద అంత ప్రేమ ఉన్నవాడు నువ్వు ఏ రోజు చూపించుకున్నావు కనుక? ఈరోజు రాష్ట్రం ఇన్ని సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే కొన్ని లక్షల మంది అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి పింఛన్లు రాక, పింఛన్లకి డబ్బులు సరిపోక, అండ్ ఆల్సో ఇదేంటి నిరుద్యోగుల పరిస్థితి, అండ్ ఆల్సో నిరుద్యోగులు ఎందుకయ్యారు ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడిన మూలంగా అన్ని ఇదేంటి డబ్బులకి కొరత ఏర్పడడం కానివ్వండి, ప్రాపర్గా జాబ్స్ ఏర్పడకపోవడం కానివ్వండి, డెవలప్మెంట్ జరగక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అలా నిస్తబ్దుగా, అంటే ఒక సైలెంట్గా రాష్ట్రం నిలిచిపోయిన, డెవలప్మెంట్ నిలిచిపోయినప్పుడు నువ్వు ఈ రాష్ట్ర పరిస్థితిని ఏ రోజైనా ఢిల్లీలో వినిపించేవా? నీకు మోడీ ఇంత పెద్ద మోడీ ముడ్డెనకాలు ఎప్పుడు తిరిగే నువ్వు ఏ రోజైనా మోడీ ముడ్డి దగ్గరికి పట్టుకెళ్ళి ఇదిగోండి ఇలా పలానా సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి 4 పత్రాలు పట్టుకెళ్ళి మోడీ దగ్గర ఏ రోజైనా ఫోర్స్ చేసావా? ఒక 4 రోజుల నిరాహార దీక్షలో ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చున్నావా? నువ్వు ఈ రోజు దేశ ప్రజల గురించి మాట్లాడుతున్నావే, ఆ చెంచా పోయింది, ఈ బింది పగిలింది, అది ఇది అని చెప్పేసి ఏయో నీళ్ల పంపుల దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్న మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు ఏం తెలుసని రాష్ట్రం నీ గుప్పెట్లో పెట్టాలని నేను ఈరోజు క్లియర్గా అడుగుతున్నా. ఈరోజు నేనే కాదు, సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే ప్రాజెక్ట్స్ మన దేశానికి తెచ్చుకోవాలనుకున్నా, మన రాష్ట్రానికి తెచ్చుకోవాలనుకున్నా, నిన్ను వేరే దేశాలకి పట్టుకెళ్తే నువ్వేం మాట్లాడతావు రాష్ట్రానికి సంబంధించి? నీకు ఏం అవగాహన ఉంది? ఒక సంవత్సరంలో ఏం అవగాహన వస్తుంది చెప్పండి? ఒక సగటు ఓటర్గా మీరు ఆలోచించండి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ అర్హుడు, ఏ విధంగా మీరు ఓటేస్తే రేపొద్దున గెలిపించుకున్నారే అనుకుందాం ఒక సెకండ్, అది అసలు జరగదు. అది ఇంకా అది కలలుగానే వాళ్ళు పెచ్చా, అది కలగానే నిలిచిపోతుంది. కానీ ఏ రోజు ఒకవేళ నీకు వస్తే నీకు ఏం ఎడ్యుకేషన్ ఉందని చెప్పి, నీకు ఏం అవగాహన ఉందని చెప్పి ఆ సమస్యలను కానీ లేకపోతే ఆ డెవలప్మెంట్ చేయబోయే ప్రాజెక్టుల గురించి కానీ నువ్వు మాట్లాడగలుగుతావు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మొత్తం గాలి తీసేసినట్టే ఈరోజు. ఇంకా గాలి తీసుకోవాలనుకుంటే కనుక ఇంకా మళ్ళీ నువ్వు మాట్లాడు, ఆ తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. లంచ్ టైం అయింది, హ్యాపీగా మంచిగా లంచ్ చేయండి, అండ్ ఆల్సో పండగ ఎంజాయ్ చేయండి, అండ్ ఆల్సో ఐ విల్ బీ ఇన్ టచ్. బాయ్.